హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టైం ఇప్పుడు 11:14 అయింది. మార్నింగ్ నుంచి ఏం చేయలేదా అంటే చాలా చేసాము. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము. సో ఆ డీటెయిల్స్ నేను కొంతసేపటి తర్వాత చెప్తాను. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు మణికర్ణిక ఘాట్. సో ఎగ్జాక్ట్గా 12 PM మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిదంటారు. సో ఆ స్టోరీ కూడా నేను మణికర్ణిక ఘాట్కి వెళ్ళాక చెప్తాను. సో 11:15 అయిపోయింది కాబట్టి తొందరగా స్టార్ట్ అవ్వాలి. మణికర్ణిక ఘాట్ స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏం జరుగుతాయి, ఇవన్నీ మనం మణికర్ణిక ఘాట్కి వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గో. సో యూజువల్లీ పీపుల్ కన్ఫ్యూజ్ అనమాట. ఎందుకంటే మనకి సందులన్నీ చాలా చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, అన్నీ ఎక్కడో చూసినట్టే ఉంటాయి, కానీ మనం ఎక్కడ చూసున్నాం. అన్ని టెంపుల్స్ దే లుక్ లైక్ హౌసెస్ అనమాట. అంటే మన దగ్గర టెంపుల్స్ ఎలా అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక గోపురం, ఒక ఎంట్రన్స్, ఒక 4 పక్కల గోపురాలు ఆర్ వాట్ ఎవర్. ఒక టెంపుల్ అంటే ఒక టెంపుల్కి స్ట్రక్చరు అదంతా ఉంటుంది మన సైడ్. బట్ ఇక్కడ ఏ టెంపుల్కి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ ఎంట్రన్స్ ఉందా, సో మెయిన్ టెంపుల్స్ కూడా ఇలానే ఎంట్రన్స్లు ఉంటాయి. ఏది ఇల్లో తెలీదు, ఏది టెంపుల్లో తెలియదు అనమాట. ఇక్కడ మెయిన్ మన కాశీ విశాలాక్షి శక్తిపీఠం ఇదా అని మీరు షాక్ అవుతారు. అలా ఉంటాయి ఇక్కడ టెంపుల్స్. ఈ చిన్న సందుల్లోనే బళ్ళు, ఆటోలు, యానిమల్స్ లైక్ డాగ్స్, కౌస్, బఫెలోస్ అన్నీ ఈ చిన్న స్ట్రీట్స్లోనే. ఇట్స్ అ డిఫరెంట్ వైబ్. సో ఇది మొన్న వచ్చాం కదా నంది సర్కిల్, స్ట్రైట్గా వస్తే దశాశ్వమేధ ఘాట్ వస్తుందన్నమాట. మనం హారతి చూసాం కదా ఫస్ట్ డే. సో ఆ ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఘాట్స్లో అప్పుడు మనకి స్నానం చేసే ఘాట్ వస్తుంది. సో మణికర్ణిక ఘాట్ అంటే 2 అనమాట. ఒకటి ఏంటంటే అక్కడ డెడ్ బాడీస్ని బర్న్ చేస్తారు, ఆ ఘాట్లో మనం స్నానం చేయకూడదు. సో అది వేరే ఘాటు. అండ్ స్నానానికి వేరే సపరేట్ ఘాట్ ఉంది దాని పక్కనే. సో దశాశ్వమేధ ఘాట్కి వచ్చేసాం ఇప్పుడే. బాటిల్స్ చూసారా అన్నీ. గంగా వాటర్ ఎవరైనా పట్టుకోవాలనుకుంటే పట్టుకోవడానికి. అండ్ గంగా వాటర్ అంటే గుర్తొచ్చింది. సో యాక్చువల్గా గంగా వాటర్ అందరూ ఇక్కడ పట్టుకుంటారు, బట్ ఇక్కడ కాదంట పట్టుకునేది. అంటే యాక్చువల్గా పట్టుకోవాల్సింది త్రివేణి సంగమంలో. మనం మొన్న వెళ్ళాం కదా అలహాబాద్లో త్రివేణి సంగంలో. సో అక్కడ యాక్చువల్గా గంగా వాటర్ పట్టుకోవాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే టేక్ ఇట్ ఫ్రమ్ త్రివేణి సంగం. సో నా వెనకాల చూస్తున్నారు కదా, నరేంద్ర మోడీ గారు లేటెస్ట్గా డెవలప్ చేసింది మొత్తం టెంపుల్ కాంపౌండ్ని మొత్తం కొంచెం స్పేషియస్గా రెనోవేట్ చేశారు. సో ఇదివరకు చాలా కంజెస్టెడ్గా ఉండేదంట, ఇప్పుడు చాలా విశాలంగా అయింది. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది, మెయిన్ విశ్వనాథ్ టెంపుల్. సో అక్కడ ఆ లెఫ్ట్ సైడ్ మణికర్ణిక ఘాట్, అంటే అక్కడ శివుడు ఉంటాడు, ఇక్కడ అన్ని డెడ్ బాడీస్ అన్నీ కాలుస్తూ ఉంటారనమాట. సో శివగంగా ఘాట్ పక్కనే మణికర్ణిక ఘాట్. చూసి కొంచెం భయపడే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే జస్ట్ స్కిప్ చేసేయండి. అక్కడే బర్న్ చేసేస్తున్నారు. అక్కడ బర్న్ చేసిన యాషెస్ అన్నీ కూడా డైరెక్ట్ ఇదిగో ఇలా అలా వాటర్ పెట్టి కడిగేస్తున్నారు గంగలోకి. సో అందుకే మనం ఈ ప్లేస్ దాటాక దాని తర్వాత స్నానం చేస్తాం. చాలామంది ఏంటంటే గంగకి అవతల పక్కెళ్ళి స్నానం చేస్తారు. సో ఎందుకంటే అక్కడ ఇంకా క్లీన్గా ఉంటాయి. ఇక్కడ ఘాట్స్లో అంటే కొన్ని పూజలు అవి ఇవి చేస్తుంటారు, లైక్ పూలు, ఈ యాషర్స్ ఇవన్నీ కలుస్తూ ఉంటాయి. కాబట్టి చాలామంది అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ గో అదర్ సైడ్ ఆఫ్ గంగా పర్ ఈచ్ పర్సన్ 50 అనుకుంటా. ఇప్పటికే 12:20 అయిపోయింది, 12కి అనుకున్నాం.
out there right now. Okay. So while coming back, I'll see. So what is that? So that is Sati's. Burning there. Okay. Yes. So Mata Sati. Yes. Just up Mahakal temple. Mahakal temple. Okay. So from that fire, they are burning all these. The family using that fire. They're using holy grass. Okay. Little fire come to Okay. their body. Okay. 5 times around like fire, water, air, sky, etc. Okay. Then you have to start the fire. ఓకే సో అక్కడ చూసారు కదా ఫైర్ సో అది మాతా సతీ ఫైర్ అంట సో అక్కడ ఫైర్ తీసుకొని ఇక్కడ బాడీస్ అన్నిటికీ అంటిస్తారు అని తిని చెప్తున్నారు మరి సో వెనకాల చూసారు కదా అవన్నీ కట్టెలు సో ఇక్కడ కలెక్ట్ చేసి అలా తీసుకెళ్ళి అక్కడ బర్న్ చేస్తారు థ్యాంక్ యూ వీళ్ళు ఎటు వెళ్ళారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటారా బాబు నాకు అసలే భయం అయితే సో రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గర ఉండొచ్చు స్లాంట్గా బెండ్ అయి ఉంటుంది అనమాట సో లీన్ అయి ఉంటుంది లీనింగ్ టెంపుల్ అంటారు సో లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కంటే ఎక్కువ లీన్ అయి ఉంటుంది కానీ దీన్ని ఎవరు రికగ్నైజ్ చేయరు సో థింగ్ ఏంటంటే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కంటే ఎక్కువ ఈ టెంపుల్ లీన్ అయి ఉంటుంది కానీ దీనికి రావాల్సినంత రికగ్నిషన్ ఇంకా రావట్లేదు ఓకే ఐ హ్యావ్ రీచ్డ్ హియర్ సో మీకు ఒక తెలియని విషయం చెప్పమంటారా సో గంగా లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవ్వాలి యాక్చువల్గా బట్ ఇన్ వారణాసి గంగా రివర్స్లో ఫ్లో అవుతుంది బట్ రివర్స్లో ఫ్లో అవుతున్నా కూడా ఆ యాషెస్ ఇటు రావు అటే వెళ్తాయి సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ గ్యాంజెస్ అంటే నేను చదివినప్పుడు ఏంటో అనుకున్నా రివర్స్లో ఎలా వెళ్తుంది అదంతే అది నేను మాటల్లో చెప్పలేంది సో ఆ ఫీలింగ్ లైక్ ఫస్ట్ నేను దాని గురించే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఘాట్కి వచ్చినప్పుడు అదే చూసా గంగా ఎటు ఫ్లో అవుతుందని సో టు మై సర్ప్రైజ్ వెరీ సర్ప్రైజింగ్లీ అది ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది రివర్స్లో సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ వారణాసి అంటే 1-2 కాదు ఇక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైక్ హిడెన్ జెమ్స్ ఉన్నాయి వారణాసిలో ఇట్స్ టైమ్ ఫర్ బాత్ మణికర్ణిక ఘాట్ అక్కడ ఉంది మేము ఇక్కడ స్నానం చేస్తాం అక్కడ దాకా వెళ్ళొచ్చుగా బోట్ దాకా ఓహో సో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇదే మణికర్ణిక ఘాట్ సో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మీరు స్నానం చేయొచ్చు ఇదంతా మణికర్ణిక ఘాటే డన్ విత్ ద బాత్ సో వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం ఆటోలో హాఫ్ వేనే ఉంది మిగతాదంతా 1 వే కదా నడుచుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ డిసైడెడ్ టు గో బై వాక్ ఈ ఘాట్ దగ్గర నుంచి మన నారద ఘాట్ దగ్గరికి మన ఆశ్రమం దగ్గరికి నడుచుకుంటూ ఇలా ఘాట్స్లో వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని మేము నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయ్యాం సో పైనంతా కూడా క్రిమేషన్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు సో ఆ పైన అవి ఉన్నాయి కదా చిమ్నీస్ లాంటివి సో అది పొగ కోసం పెట్టినవి సో ఇంక ఈ స్ట్రీట్ అంతా ఇవి కనబడుతూనే ఉంటాయి అక్కడ శూలము పూలు ఉన్నాయి కదా అవి 3500 సంవత్సరాల క్రితం నుంచి అది మండుతూనే ఉంది అక్కడ పొగొస్తుంది కదా సతీదేవిని కాల్చింది సో ఇక్కడ కాల్చేవన్నీ అక్కడ నుంచి ఒక నిప్పురగా తీసుకొని వచ్చి ఇక్కడ అన్నీ కాలుస్తారు సో అక్కడ క్రిమేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి సో ఐవ్ జస్ట్ సాట్ జస్ట్ టు అబ్జర్వ్ పీపుల్ అంటే అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది నాకు సో ఒకసారి అసలు ఏంటి వీళ్ళు
ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, జస్ట్ అబ్జర్వ్ ద డైనమిక్స్, చూద్దాం ఇక్కడ అని ఇక్కడ కూర్చున్నా కొంతసేపు ఓ 5-10 minutes టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతాను. సో మనకి ఒకలాగా ఉండొచ్చు కానీ ఇక్కడ జనాలకి దే ఆర్ లైక్ మోర్ క్యాజువల్, వెరీ క్యాజువల్. అండ్ మణికర్ణిక గురించి చెప్పాలంటే సెటిల్ అవనాయండి నన్ను కొంచెం. ఇప్పుడు మణికర్ణిక ఘాట్లో స్నానం ఎందుకు చేయాలి, అసలు మణికర్ణిక ఘాట్ ఇంపార్టెన్స్ ఏంటి? వారణాసిలో ఉన్న 88 ఘాట్స్లో చాలా ముఖ్యమైనది నెంబర్ 1 ఇంపార్టెంట్ అయిన ఘాట్ మణికర్ణిక ఘాట్. సో ఈ ఘాట్లో స్నానం చేయకపోతే కాశీయాత్ర సంపూర్ణం అవ్వదు. పీపుల్ బిలీవ్, ఎవ్రీవన్. మణికర్ణిక ఘాట్ కాకుండా ఇంకొక 2 ఘాట్లు చాలా ఇంపార్టెంట్. సో హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, దశస్వమేధ ఘాట్. సో మనకి హారతి ఎక్కడైతే జరిగిందో ఆ ఘాట్ అనమాట. ఈ 3 ఘాట్స్ వారణాసిలో చాలా ఇంపార్టెంట్ ఘాట్స్. ఉన్న 88 ఘాట్లలో క్రిమేషన్ అనేది 2 ఘాట్స్లో జరుగుతుంది. ఒకటి హరిశ్చంద్ర ఘాట్, రెండవది మణికర్ణిక ఘాట్. సో ఆ రెండిట్లో కూడా యాక్టివ్గా జరిగేది మణికర్ణిక ఘాట్లో. అండ్ ఆల్సో ఫేమస్ కూడా మణికర్ణిక ఘాటే. మణికర్ణిక ఘాట్ ఏంటంటే లైక్ 24 hours ఇట్ ఈస్ లిట్ అప్ విత్ ద బర్నింగ్ డెడ్ బాడీస్. అంటే ఎప్పుడు నిరంతరం ఇక్కడ డెడ్ బాడీస్ వస్తూనే ఉంటాయి ఇక్కడ క్రిమేషన్కి. సో అందుకని అది 24 గంటలు ఇక్కడ ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ లిట్ అప్ అనమాట. చాలామంది ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కాశీకి వచ్చి ఇక్కడ చనిపోతే వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు, శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని ఇక్కడ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలామంది ఇక్కడే వచ్చి ఉంటారు. సో అండ్ ఆల్సో క్రిమేషన్ కూడా వాళ్ళు ఇక్కడే మణికర్ణికలోనే జరగాలని కోరుకుంటారు. అలా డెడ్ బాడీస్ని ఇక్కడికి మణికర్ణిక ఘాట్కి తీసుకొని వచ్చి అక్కడ ఎదురుగ్గా గంగా నదిలో డిప్ చేసి ఆ డెడ్ బాడీని అండ్ అగైన్ అక్కడ క్రిమేషన్ చేసేస్తారు. సో ఇక్కడ మణికర్ణిక ఘాట్లో క్రిమేషన్ కూడా ఒక ఫెస్టివల్లా జరుగుతుంది. సో డెత్ ఈజ్ ఆల్సో టు బి సెలబ్రేటెడ్ లైక్ అ కైండ్ ఆఫ్, బికాస్ లైఫ్ షుడ్ బి సెలబ్రేటెడ్ అండ్ డెత్ యాజ్ వెల్. ఆ డెత్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మనం లైఫ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్గా అంటే మనకి సాటిస్ఫై అయ్యేలాగా బతికినప్పుడు. సో డెత్ షుడ్ ఆల్సో బి సెలబ్రేటెడ్. దీన్ని వారణాసిని మహాశ్మశానం అంటారు. సో కాశీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మహాశ్మశాన్, అంటే ద గ్రేటెస్ట్ బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆల్. లైక్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని బరియల్ గ్రౌండ్స్ కంటే గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఎందుకంటే ఇక్కడ క్రిమేషన్ జరిగిన వాళ్ళకి సో లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి ఇది వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అంటే దెర్ ఈజ్ నో లైఫ్ అండ్ డెత్ అండ్ దెర్ ఈజ్ నో సైకిల్ ఆఫ్టర్ దిస్. అంటే ఇక్కడ క్రిమేషన్ జరిపిన వాళ్ళకి మనం మణికర్ణిక ఘాట్లో స్నానం చేసింది ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ సేక్రెడ్ వాటర్లో, ఎవ్రీ హోలీ ప్లేస్లో బాత్ చేసినంత, స్నానం చేసినంత పుణ్యం. సో దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మణికర్ణిక ఘాట్ హ్యావ్. 12కే ఎందుకు స్నానం చేయాలి అంటే 12కి అందరూ ముక్కోటి దేవతలందరూ వచ్చి ఇక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి వెళ్తారు డైలీ అని ఇక్కడ బిలీఫ్ అనమాట. అందుకని కరెక్ట్గా 12కి మణికర్ణిక ఘాట్కి వచ్చి స్నానం చేస్తే ఆ ముక్కోటి దేవతలతో మనం స్నానం చేసినట్టు, వాళ్ళతో పాటు స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ శివుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడని, మణికర్ణిక ఘాట్లోనే శివుడు ఈ చుట్టుపక్కలలోనే తిరుగుతూ ఉంటాడని. దట్స్ వై పీపుల్ వాంటెడ్ టు క్రిమేట్ హియర్. కాబట్టి అంటే డైరెక్ట్గా శివుడే వచ్చి మనల్ని తీసుకెళ్తాడు శివుడి దగ్గరికి అని ఇక్కడ బిలీఫ్. ఇంకా చాలా ఉన్నాయి మణికర్ణిక ఘాట్ గురించి స్టోరీస్. వాటన్నిటికీ ఒక సపరేట్ వ్లాగ్ అయినా చేసి నేను చెప్తాను డెఫినెట్లీ. అది మణికర్ణిక ఘాట్ అంటే. సో అందుకని మేము ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత దూరం నడిచి మణికర్ణిక ఘాట్కి వచ్చి ఇక్కడ 12కి స్నానం చేసాం. ఆఫ్కోర్స్ 12కి అవ్వలేదు, బట్ స్టిల్ ముక్కోటి దేవతలు స్నానం చేయడానికి అందరూ ఒకే సెకండ్లో చేయరుగా. అందుకని ఆ బిలీఫ్తో కొంచెం ఒక అరగంట అటు ఇటు అయినా కూడా మేము చేసాము. అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్ నవ్. వెళ్ళి లంచ్ చేయాలి. లంచ్ తర్వాత క్రూజ్ ఉంది ఈవినింగ్. అండ్ ఆల్సో వన్స్ లంచ్ ఈజ్ డన్, మార్నింగ్ మేము వెళ్ళిన టెంపుల్స్ ఏంటి, అవి ఎక్కడ ఏంటి, ఏమేమి చూసాం అవన్నీ కూడా చెప్తాను. మార్నింగ్ ఎందుకు వ్లాగ్ చేయలేదంటే ఆ ఏరియాలో లైక్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట టెంపుల్కి. నిర్దాక్షణ్యంగా పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ ఏ ఉన్నా కానీ తీసి డస్ట్బిన్లో పడేస్తారు. సో విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఏవి తీసుకెళ్ళకూడదు, జస్ట్ మనీ పర్సు లేకపోతే కొన్ని పూలు ఇవన్నీ కైండ్ ఆఫ్ స్టఫ్, అంతేగాని మీ దగ్గర ఏవి ఉండకూడదు. అందుకని మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఫోను డిపాజిట్లు మాకు అంత ఐడియా లేదు టెంపుల్ లోపల ఉంటాయో లేదో. బయట అయితే ఉంటాయి కానీ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. సో లెట్స్ గో. టైం అయిపోయింది, ఇంక మనం బయలుదేరదాం.